అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతాక్షర్. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. సో ఇప్పుడు వీడియో ఏంటంటే అక్షర్ టెల్ మీ వై చూపించు ఒకసారి. టెల్ మీ వై సెప్టెంబర్ మంత్ కదా, సెప్టెంబర్ మంత్ మనోరమ బుక్ ఇది. సో ఇది చాలా మంచి బుక్ అన్నమాట. ఇది పిల్లలకి కొనిచ్చండి పేరెంట్స్, నాలెడ్జ్ బాగా వస్తుంది పిల్లలకి. అయితే ఇందులో మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నావు అక్షర్? ఈరోజు నేను 4 and 5 పేజ్ నంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. మరి అందులో ఏముందో మాకు కొంచెం చెప్తావా? ఓకే, ఇది అనమాట 4 and 5 పేజ్ నంబరు. సో ఇందులో ఏముందో అక్షర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మనం కూడా తెలుసుకుందాము. పిల్లలు మీరు కూడా చూడండి, అలాగే పేరెంట్స్ మీరు కూడా చూడండి, పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఓకేనా? మరి ఓకే అక్షర్, మీరు అక్షర్ ఫస్ట్ టాపిక్ పైన హెడ్డింగ్ ఉంటుంది కదా, హెడ్డింగ్ రీడ్ చేసి ఒక్కొక్క లైన్ స్టార్టింగ్ నుంచి ఫుల్ స్టాప్ ఎక్కడ స్టాప్ అవుతుందో అక్కడ దాకా రీడ్ చేసి ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు ఆల్సో. ఎక్కడైనా టఫ్ వర్డ్స్ వస్తే వాటి మీనింగ్స్ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయాల. ఓకేనా? ఓకే, అన్ని రెడీగా పెట్టుకున్నావా? వై వ్యాక్సినేట్? వై డు వి వ్యాక్సినేట్? వ్యాక్సినేట్ అంటే టు ప్రొటెక్ట్ ఏ పర్సన్ ఆర్ an animal against a deadly disease by giving him or her an injection. We all have been in there. We all have been in one of the rooms in a hospital or a public health center, tensely waiting for an injection. ఓకే, అంటే వి ఆల్ హ్యావ్ బీన్ దేర్ అంటే మనం అందరం ఉన్నాము ఇన్ వన్ ఆఫ్ ద రూమ్స్ ఇన్ ద హాస్పిటల్. ఓకే, హాస్పిటల్లో ఒక రూమ్స్ లో ఉంటాము. ఇన్ ద పబ్లిక్ హెల్త్ సెంటర్. పబ్లిక్ హెల్త్ సెంటర్ అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అండ్ బై షార్ట్ ఫామ్ పిహెచ్సి. ఓకే, పిహెచ్సి షార్ట్ ఫామ్ లో పిహెచ్సి. ఓకే, వెయిటింగ్ ఫర్ ఎ ఇంజెక్షన్. ఇంజెక్షన్ అంటే అందరికీ తెలుసు కదా, అన్ యాక్ట్ ఆఫ్ పుట్టింగ్ అన్ యాంటీవైరస్ ఇంటూ ద స్కిన్ ఆఫ్ ఏ హ్యూమన్ ఆర్ అనిమల్ బై విత్ ఏ నీడిల్ తో. ఓకే, మోస్ట్ ఆఫ్ us would have been scared of the injection. అందరూ భయం కదా ఇంజెక్షన్ అంటే. నీకు కూడా భయమా? లేదు. సరే, నెక్కే. And would have wailed only to be comforted by the nurse. అంటే నర్సుతో కంఫర్ట్ గా ఉండడము వాళ్ళు వెయిటింగ్ చేస్తుండ. ఓకే, ఎస్, we are talking about the vaccination. Vaccination అంటే ఏంటి? An injection that protects us from a deadly disease. ఓ డిసీజ్ నుంచి మనని ప్రొటెక్ట్ చేస్తుంది. వ్యాక్సినేషన్. We all have been vaccinated. Vaccinated అంటే vaccinated అంటే ముందే చెప్పింటి vaccinated. ఇంకొకసారి చెప్పు, అంతే కదా. To protect a person or an animal against a deadly disease by giving him or her an injection. Okay. We all have been vaccinated at different points of life. లైఫ్ లో పుట్టినప్పుడు ఒక ఇంజెక్షన్, ఒక 5 months కి ఒక ఇంజెక్షన్, అలా ఇంజెక్షన్ వచ్చాయి. ఓకే, బట్ వై డూ వి టేక్ వ్యాక్సిన్స్? వ్యాక్సిన్స్ అంటే ఏంటి? An injection that has antivirus organisms which can protect the human or animal's body from a deadly disease or virus. Okay. Vaccination helps in protecting. అదే మీనింగ్ రాసావు కదా, అదేంటో కొంచెం లైట్ గా తెలుగులో చెప్పు. ఏది? ఇది vaccine is an injection that has antivirus organisms. యాంటీవైరస్ ఆర్గానిజమ్స్ అంటే వైరస్ కి ఆపోజిట్ ఏంటి? యాంటీవైరస్ ఆర్గానిజమ్స్ విచ్ కెన్ ప్రొటెక్ట్ ద హ్యూమన్ ఆర్ అనిమల్స్ బాడీ. అంటే ప్రొటెక్ట్ చేస్తాయి. ప్రొటెక్ట్ ఏదైనా అనిమల్ అయినా హ్యూమన్ అయినా ఫ్రమ్ ఏ డెడ్లీ డిసీజ్ ఆర్ వైరస్.
వైరస్ నన్నా లేకపోతే డెడ్లీ డిసీజ్ అంటే డిసీజులు ఉంటాయి కదా, అవునవును, వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ వ్యాక్సిన్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, వెరీ గుడ్, బాగా అర్థమైంది మాకు. నెక్స్ట్, వ్యాక్సినేషన్ హెల్ప్స్ in protecting us from a serious diseases caused by germs. Diseases ante telusa meeku, a deadly or dangerous bacteria that can cause an infection and also death. ante a deadly or dangerous bacteria ante bacteria అది ఆ బ్యాక్టీరియా ఇది డెడ్లీ ఇంకా డేంజరస్ రెండు ఉంటాయి. దట్ కెన్ కాజ్ ఇన్ఫెక్షన్ అండ్ ఆల్సో డెత్. అంటే అది చాలా డెడ్లీ డిసీజ్, ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది, డెత్ కూడా కాజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ వేరియస్ వ్యాక్సిన్స్ helps our immune system to develop protection from several infectious diseases. అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే టు కంట్రోల్ ఏ సిస్టమ్ ఆర్ ఆర్గనైజేషన్, అంటే ఒక కంట్రోల్ చేయడం సిస్టము లేకపోతే ఆర్గనైజేషన్. ఇంకా ఇమ్యూన్ అంట, ఇమ్యూన్ అంటే కొంచెం ఇట్లా సైడ్కి రానమ్మా. ఇమ్యూనైజేషన్, ఇమ్యూన్ అంటే ఇమ్యూనైజేషన్. ఇంకా ఓకే, ఇమ్యూనైజేషన్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ త్రూ విచ్ ఏ పర్సన్ గెట్స్ ఇమ్యూన్ ఫ్రమ్ ఏ డిసీజ్. ఇమ్యూన్ అంటే న్యాచురల్లీ ఇంకా అది రాలేదు ఇంకా డిసీజ్. ఓకే, నెక్స్ట్, ఇంకేమన్నా ఎక్కడైనా రాసుకున్నావా? డౌట్ వస్తుంది ఏమన్నా? ఎందుకు పాయింట్ ఏమైనా మిస్ అయ్యావా? కాదు, పాయింట్ మిస్ అవ్వలేదు, ఎక్కడో ఇమ్యూన్ అనేది రాసుకున్నట్టు. ఇదేనా? వద్దు, ఇమ్యూన్ టు బి న్యాచురల్లీ ప్రొటెక్టెడ్ అగైనెస్ట్ ఎ సర్టెన్ డిసీజ్ ఆర్ ఇల్నెస్. అంటే ఒక టు బి న్యాచురల్లీ ప్రొటెక్టెడ్ న్యాచురల్ గా ప్రొటెక్టెడ్ అగైనెస్ట్ ఎ డిసీజ్ ఆర్ ఇల్నెస్. అంటే డిసీజ్ నుంచి ప్రొటెక్టెడ్ అని. సో ఇలా పెట్టుకో, నాకు ఇలా చూపించడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ఇన్ఫెక్షియస్ చెప్పడం మర్చిపోయినా. ఓకే, ఇన్ఫెక్షియస్ అంటే ఇదేనా? అది ఇంప్రూవ్. ఇన్ఫెక్షియస్ దొరికింది. ఇన్ఫెక్షియస్ ఏ డిసీజ్ దట్ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి వస్తుంది, దాన్ని ఇన్ఫెక్షియస్ అంటారు. నెక్స్ట్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇమ్యూనైజేషన్. చెప్పాను కదా ఇందాక, ఇమ్యూనైజేషన్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ త్రూ విచ్ ఎ పర్సన్ గెట్స్. Therefore, it is also known as immunization. Vaccination is the most effective method of preventing infectious diseases. అంటే ఇమ్యూనైజేషన్ అంటే ఏంటి చెప్పండి? ఇమ్యూనైజేషన్ అంటే it is the process through which a person gets immune from a disease. డిసీజ్ నుంచి ఇమ్యూన్ కావడం. కొంచెం ఇటు రానన్నా, నాకు ఇబ్బందిగా ఉంది వీడియో తీయడానికి. Vaccination is the most effective method of preventing infectious diseases. Preventing అంటే to stop or skip something. ఓకే, ఇంకా ఇన్ఫెక్షియస్ అంటే ఏ డిసీజ్ దట్ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్, ఒకరి నుంచి ఇంకొకరికి. Her immunity improves when a large percentage of the population is vaccinated. అంటే చాలా మంది పీపుల్ ని వ్యాక్సిన్ అంటే వ్యాక్సిన్ వేయించుకుంటే వాళ్ళకి చాలా అంటే వైడ్ స్ప్రెడ్ అయినా ఏం కాదు. వైడ్ స్ప్రెడ్ ఇమ్యూనిటీ due to vaccination is largely responsible for the worldwide
eradication of smallpox and elimination of diseases such as polio and tetanus from much of the world. ఓకే, ఇంత పెద్ద సెంటెన్స్ కదా. అవును. అంటే వైడ్ స్ప్రెడ్ ఇమ్యూనిటీ. వైడ్ స్ప్రెడ్ అంటే ఏంది? టు స్ప్రెడ్ వైడ్లీ అంటే అందరికి ఎక్కువ వైడ్ గా స్ప్రెడ్ అవ్వడం, తొందరగా స్ప్రెడ్ అవ్వడానికి వైడ్ గా అంటారు. ఓకే. ఇమ్యూనిటీ డ్యూ టు వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ అంటే వ్యాక్సినే అది. ఇన్ లార్జ్లీ రెస్పాన్సిబుల్. రెస్పాన్సిబుల్ అంటే హ్యావ్ ఏ జాబ్ ఆర్ వర్క్ డీలింగ్ ఆన్ సంబడి. సో ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఇట్ ఈస్ హీస్ ఫాల్ట్. ఓకే, అలా అయిపోయిందా? ఇంకా ఉంది. రెస్పాన్సిబుల్ ఫర్ ద వరల్డ్ వైడ్ ఎరాడికేషన్. ఎరాడికేషన్ అంటే గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్ కంప్లీట్లీ ఆర్ డిస్ట్రాయ్ సంథింగ్ బ్యాడ్. ఓకే, అంటే దేనైనా గెట్ రిడ్ ఆఫ్ అంటే దాన్ని తీసేయడం, అంటే దాన్ని అంటే ఇక్కడ దాని నుంచి దూరంగా వెళ్ళడం. ఓకే, ఇంకా ఎరాడికేషన్ ఆఫ్ smallpox అంటే an acute and infectious disease caused by a various virus and now almost completely eradicated. అంటే అది అయిపోయింది, ఇంకా పోయింది, డిస్ట్రాయ్ అయిపోయింది. చెప్పాను కదా ఎరాడికేటెడ్ అంటే. ఇందాక చెప్పాను. అండ్ ద ఎలిమినేషన్ అంటే టు గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్ లైక్ ఏ డిసీజ్. అంటే దాని నుంచి అంటే వెళ్ళిపోవడం, ఆ డిసీజ్ ని ఇంకా తీసేయడం. పోలియో అంటే ఏ డెడ్లీ డిసీజ్ కాస్డ్ బై పోలియో వైరస్. సో కంప్లీట్ అయిందా? పోలియో వైరస్ అండ్ టెటానస్ పలకడానికి కొంచెం కష్టం ఉంది. ఏ కైండ్ ఆఫ్ డిసీజ్. ఓకే, సో టాపిక్ కంప్లీట్ అయిందా? సో మరి ఫైనల్ గా ఏం అర్థం చేసుకున్నావో ఒకసారి మాకు కూడా చెప్తే మాకు అర్థమవుతుంది అనమాట. అంటే ఇంత రీడ్ చేసావు కదా, మరి ఏం రీడ్ చేసావో మాకు తెలియాలి కదా. సో ఫైనల్ గా ఏంటి, వాట్ ఈజ్ అనేది ఫైనల్ గా 2-3 లైన్స్ లో చెప్పేసాయి. అంటే వ్యాక్సిన్ మనకి చాలా హెల్ప్ అవుతుంది, చాలా రోగాల్ని ప్రివెంట్ చేసింది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ పాక్స్, పోలియో, ఇంకా టెనటస్, అలాంటివి ఇంకా చాలా ఇవి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ని ఇది ప్రివెంట్ చేసింది. దాని గురించి వీళ్ళు ఇలా చెప్తున్నారు టెల్ మీ వై ఇష్యూలో. ఓకే, టెల్ మీ వై అనేది నీకు నచ్చిందా మ్యాగజైన్? సో టెల్ మీ వై ఎవరిది బుక్? మనోరమ. ఎస్. సో ఇంకా ఫైనల్ గా అందరికి థ్యాంక్ యూ చెప్పాలి. ఒక నిమిషం అక్షర్. సో ఇప్పుడు అక్షర్ థర్డ్ పేజ్, ఏ పేజ్? సెకండ్ అండ్ థర్డ్ చెప్పావా? ఫోర్త్ పేజ్ అండ్ ఫిఫ్త్ పేజ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పేజ్ లో ఏముందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నెక్స్ట్ పేజ్ ఏముందో కొంచెం చెప్పగలవా? హెడ్డింగ్ నెక్స్ట్ పేజ్ లో హౌ డస్ వ్యాక్సినేషన్ వర్క్. ఓకే, దాని గురించి. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా మరి? సో ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే పిల్లలకి బుక్ చూపించగల. సో ఈ టెల్ మీ వై బుక్ పిల్లలకి ఖచ్చితంగా కొనివ్వండి పేరెంట్స్. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది, పిల్లలకి నాలెడ్జ్ కూడా బాగా వస్తుంది. థర్డ్ స్టాండర్డ్ నుంచి కొనివ్వచ్చు. థర్డ్ స్టాండర్డ్ నుంచి పిల్లలు ఇంగ్లీష్ చదవగలుగుతారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ప్రతి విషయము పేరెంట్స్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టము. ఎందుకంటే మనకి అంత నాలెడ్జ్ ఉండకపోయిండొచ్చు, లేకపోతే మనకి టైం కూడా, నాలెడ్జ్ ఉన్నా కూడా కొంతమంది పేరెంట్స్ కి టైం కూడా ఉండకుండా బిజీగా ఉంటారు. అందుకనే పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ టెల్ మీ వై మ్యాగజైన్ మాత్రం పిల్లలకి కొనివ్వండి. ఎవ్రీ మంత్లీ బుక్కే. దీని కాస్ట్ కూడా 35 రూపీస్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్తీ. బాయ్.